అందరికీ హాయ్ అండి. క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేయాలని చూపిస్తాను. నేను ఒక 3 క్యాప్సికమ్ తీసుకున్నాను. వాటిని శుభ్రంగా చేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేయాలి. మొత్తం కట్ చేసిన తర్వాత వేరే కళాయిలో ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత వేడైన తర్వాత జీలకర్ర వేసి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఈ క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేయాలి. వేసి సిమ్లో పెట్టి వేగనివ్వాలి. మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇలా సిమ్లో పెట్టి బాగా కొంచెం వేగిన తర్వాత సైడ్లో కొంచెం ఆయిల్ తేలాలి. కొంచెం ఇట్లా ఆయిల్ వస్తే ఫ్రై అయినట్లు. ఇప్పుడు మనం కొంచెం అల్లము పసుపు వేసి ఇంకొంచెం వేగనివ్వాలి. ఇలా మూత పెట్టి సిమ్లో పెడితే మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా వేగిన తర్వాత అల్లము పసుపు వేసి వేగనివ్వాలి. కలపాలి. అల్లం ముక్కలకి పసుపు మొత్తం పట్టేటట్లు మొత్తం కలపాలి. కలిపి సిమ్లో వేగుతూ ఉంటుంది. అల్లం కొంచెం వేగిన తర్వాత కారము ఉప్పు వేసి ఇంకొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత కారము కొంచెం ఉప్పు 2 స్పూన్లు కారం వేసాను, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను. సిమ్లో పెట్టి వేగనివ్వాలి. ఉప్పు కారం కొంచెం వేయించుకోవాలి. మళ్ళీ కొద్దిగా వేగిన తర్వాత కొంచెం మసాలా కూడా వేయాలి. రెడీ అయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. టేస్టీగా ఉంటుంది. మసాలా కూడా కొంచెం వేగిన తర్వాత మొత్తం సిమ్లోనే చేయాలి ప్రాసెస్ మొత్తం, లేకపోతే మొత్తం అడుగంటి టేస్ట్ ఉండదు. అంతేనండి. వేడి వేడి క్యాప్సికమ్ ఫ్రై రెడీ అండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.